అయితే మరి ఆ మ్యారేజు 1 ఇయర్ కూడా తిరగకముందే డైవోర్స్ అయింది. సో, దానికి నేను చాలా కౌన్సెలింగ్స్ చేయటం జరిగింది. మరి అయినా కూడా అది నిలబడలేదు. సో, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీజన్స్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వేరే, వాళ్ళ మ్యాచ్ కాలేదు అనని వాళ్ళు ఎంతటికి వాళ్ళు ఏకీభావం రాలేదు. సో, ఇలా చూస్తే కొంతమంది పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పిల్లల వివాహ జీవితంలో మాకు సెక్యూర్ జాబ్ కావాలి అని. దేవుని చిత్తం అని ఒకటి చూపించినా అది కాకుండా సెక్యూర్ జాబ్ కోసం చూస్తారు. సో, దాని ద్వారా చివరికి సెక్యూర్ జాబ్ కదా! చివరికి వాళ్ళకి డైవోర్స్ అయిపోయిన సన్నివేశాలున్నాయి. కొంతమంది వివాహం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలైపోతారు. చివరికి జీవిత కాలము అప్పులు తీర్చుకుంటూ వాళ్ళు మానసికంగా కుటుంబాలు సంతోషంగా లేకుండా అలా గొడవలు పడుతూనే జీవితం జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మ్యారేజ్ ఇష్యూస్‌లో విశ్వాసుల కుటుంబాల్లో కూడా చూసాను. కొంతమంది తర్వాత మరి వ్యభిచారంలోకి పోయి తర్వాత పాడైపోయినటువంటి కుటుంబాలు, పిల్లలు కనిన తర్వాత వదిలేసేయటం ఇలాంటివి కూడా విశ్వాసుల కుటుంబాల్లో చూసాను. చాలా బాధాకరమైన సన్నివేశాలు కనిపిస్తా ఉంటాయి. సో, మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ సరిదిద్దుకోవాలి? మరి దేవుడి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని మనం నేర్చుకుందాం. తర్వాత అది యంగ్ జనరేషన్స్ కూడా ఉపయోగపడుతదని ఆశిస్తున్నాను. సో, ఇక్కడ చూస్తే మనము ప్రతి స్త్రీ ఒక కోరికుంటదంట. ఏమనంటే, నా భర్త ఒక మంచి వ్యక్తి అయ్యుండాలి. నన్ను ప్రేమించే వ్యక్తి అయ్యుండాలి. నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి. ఇప్పుడు ఎవరినైనా మ్యాచెస్ విషయం కొన్ని చూస్తా ఉంటాం, ఆలోచిస్తా ఉంటాం. సో, అప్పుడు అడిగినప్పుడు నన్ను ప్రేమగా చూసుకునేవాడు కావాలి. నన్ను బాగా అర్థం చేసుకునేవాడు కావాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు వాళ్ళని ప్రేమిస్తారో లేదో స్పౌస్‌ని తెలీదు గానీ, వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అలా ఉంటాయి. అంటే మనం ఒకసారి మన ఎక్స్‌పెక్టేషన్ మనం చెప్పేటప్పుడు మనం కూడా అదే లెవెల్‌లో రెసిప్రోకల్‌గా చేయగలగాలి అన్నటువంటిది యాటిట్యూడ్ కొంతమందికి ఉండదనమాట. సో, ఆశ ఉండటం తప్పు లేదు. కానీ అలాంటివి మైండ్‌లో గర్ల్ ఉంటారు అన్నది మనం ఇక్కడ చూస్తాం. తర్వాత రెండోది ఎలా ఉంటదంటే హి షుడ్ బి సమ్‌వన్ హూ మేక్స్ మీ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. నన్ను సేఫ్‌గా, భద్రంగా చూసుకునేవాడుండాలి. నన్ను సెక్యూర్‌గా చూసుకునేవాడుండాలి. దీంట్లో ఇంకా ఏమొస్తదంటే సేఫ్టీగా చూసుకునేవాడు కావాలి. సపోర్టివ్‌గా నాకు నేను చేసేటువంటి ప్రతి పనిలో నన్ను సపోర్టివ్‌గా, నన్ను ఎంకరేజ్‌గా చేసేటువంటి వ్యక్తి కావాలి. ఇలా వుమెన్‌ని మాట్లాడిస్తే చాలా గర్ల్‌ని మ్యారేజ్ విషయంలో చాలా మాట్లాడతారు. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళని మాట్లాడిస్తే, నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది, నాకు సపోర్టివ్‌గా లేరు. ఇలాంటివి చెప్తూ ఉంటారు. నిజంగా. అవి విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తది. అసలు కొన్నిసార్లు గుండె పిండేసినంత పని అనిపిస్తది. బాధ అనిపిస్తదనమాట. అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నప్పుడు అవి విన్నప్పుడు అలా అనిపిస్తది. అయితే మరిక్కడ ఫ్యాంటసీ ఎలా ఉంటది అంటే వైఫు ఉద్యోగం నుంచి ఇంటికొచ్చిన తర్వాత చాలా వైఫు ఆకర్షణీయంగా ఉండాలి. లుకింగ్ మంచి నీట్‌గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైము చక్కగా ప్లెజెంట్‌గా నవ్వాలి. రాగానే ఎందుకింత లేట్‌గొచ్చావు అని చెప్పి విసుక్కోకూడదు. గొడవ చేయకూడదు. ఇలా వాళ్ళు కోరుకుంటారు. అంటే బయట నుంచి మా ఉద్యోగ ఒత్తిడుంటది. కానీ మేము ఇంటికొచ్చే లోపల మమ్మల్ని మంచిగా ప్రేమతో రిసీవ్ చేసుకొని, చక్కగా నీట్‌గా రెడీ అయ్యుంటే వాళ్ళు ఇష్టపడతారు. ఒక ప్లెజెంట్ స్మైల్ అనేది ఉండాలి అని కోరుకుంటారు. ఇదంతా కూడా యాస్ ఎ సైకాలజీ రీతిలో చెప్పినటువంటి విషయాలు మీకు ఆలోచిస్తున్నటువంటివి. అంటే మీరెవరినడిగినా గూడా హస్బెండ్ ఏం జెప్తారంటే, "అక్క నేను ఉద్యోగానికి పోయేసొస్తే ఇంటికొచ్చేసరికి పిచ్చిగా ఉంటుందక్క. దినమంతా ఏం జేస్తుందో నీట్‌గానే రెడీ అవ్వదు" అని జెప్పేవాళ్ళు కొంతమందున్నారు. కొంతమంది వచ్చినప్పటి నుంచి గొడవేసుకుంటది. లేట్ అయింది ఎందుకు అని. ఆ గొడవతో మొదలైపోతది. చివరికి పడుకునే టైంకి పెద్ద గొడవతో పడుకుంటాము. ఇలా ఎంతమందో కంప్లెయింట్ చేస్తున్నటువంటి అబ్బాయిలు గూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కోరుకునేదేంటంటే, వాళ్ళకి బయట నుంచి వచ్చే స్ట్రెస్‌ని మరి ఓవర్‌కమ్ అయ్యేటట్టుగా మనము మంచిగా రిసీవ్ చేసుకోవాలి అని ఒక వుమెన్ అని కోరుకుంటారు అనేది మనం చూడొచ్చు. తర్వాత పిల్లలు చక్కగా ప్రేమగా వాళ్ళతో ఉండాలి. మంచి ఎన్విరాన్మెంట్‌లో వాళ్ళు పెరగాలి. అలా మదర్ పెంచాలి. అంటే ఫాదర్ రోల్ ఉందని మనం చాలా సార్లు పేరెంటింగ్‌లో మనం చూసాం. కానీ మెన్ కోరుకునేదేంటంటే ఎంత సరిగా లేకపోతే తల్లినే బ్లేమ్ చేస్తాడు. ఒకవేళ టైమ్ ఇవ్వడు గాని బ్లేమ్ జేస్తాడు. అంటే ఆహ్, త త తనేదో అట్లా పైపైన చేస్తాడు. కానీ తానెక్కువ చేసినట్టుగా కూడా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు చాలా మంది. సో, వాళ్ళ యొక్క మైండ్‌సెట్ ఎలా ఉంటది? మెన్ యొక్క మైండ్‌సెట్ అనేది మనం కమింగ్ డేస్‌లో ఒకవేళ మెన్ అండ్ వుమెన్ డిఫరెన్సెస్ కూడా చూస్తాం. అయితే మనం సింపుల్‌గా మనం ఎళ్తున్నాం. ఓకే. ఇలా మరి చక్కగా పిల్లలు మరి అఫెక్షనేట్‌గా ఉండాలి. ఇంటికొచ్చినప్పుడు చక్కగా హ్యాపీగా నాకు స్ట్రెస్ రిలీవ్ చేసేవాళ్ళుగా ఇంట్లో వాళ్ళు ఉండాలి అని కోరుకుంటాడనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే. మ్యారేజ్ గురించి ఒక మంచి వ్యక్తులు ఏం చెప్తారంటే వక్తలుగా చెప్పేటువంటి వాళ్ళు ఒక మ్యారేజ్ అన్నది ఒక గార్డెన్ లాగా అని పోలుస్తారు. గార్డెన్ ఎందుకలా పోలుస్తారు అంటే, మరి గార్డెను చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది గదా! మనం మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్‌ని, గార్డెన్‌ని చూసినప్పుడు. అదే గార్డెను
పట్టించుకోలేదనుకోండి, ఎండిపోయిన ఆకులున్నాయనుకోండి, అక్కడ పువ్వులే లేదు, చక్కటి ఎన్విరాన్మెంట్ లేదు, పాడైపోయినాయి. అక్కడ గలీజ్ అయిపోయింది. అంటే మనం చూడటానికి కూడా ఇష్టపడం. అంటే దాన్ని బట్టి గార్డెను ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో మన ఫ్యామిలీ గూడా ఆ ఇతరులకి ఇచ్చేటువంటి రీతిలో ఉండాలి అని చెప్తారు. దీనికి గార్డెన్‌గా ఉండడానికి కొంత మనం వర్క్ చేయాలి. సో, ఏంటి గార్డెన్‌గా ఉండాలంటే ఏం వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎక్కడ ఎండిపోయిన తీగలున్నాయో కట్ చేసుకోవాలి. తర్వాత నీళ్లు సరిగా లేకపోతే కూడా ఎక్కువ నీళ్లయితే కుళ్ళిపోతాయి. సో, నీళ్లు కరెక్ట్‌గా సమపాలలో ఏసుకోవాలి. తర్వాత వాటికి ఎరువేయాలి. సో, ఈ విధంగా మనము వాటిని చక్కగా ఒక బ్యూటిఫుల్ గార్డెన్‌కి ఎంత చక్కగా మెయింటైన్ చేస్తే అంత చక్కగా ఉంటదో, సో, మన కుటుంబాన్ని కూడా మనము ఎక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ మనం మార్చుకోవాల్సినవున్నాయి, ఎక్కడ మనం సరిచేసుకోవాల్సినవున్నాయి అని మనం వ్యక్తిగతంగా సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. చేసుకొని అలా మనం చేసుకున్నప్పుడు డెఫినెట్‌గా మన యొక్క కుటుంబము ఖచ్చితంగా ఒక గార్డెన్ లాగా ఉంటుంది అని మనము ఈ యొక్క ఆనవాలుగా మనం చూడొచ్చు. ఓకే. ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్. సో, ఈరోజు మనకు ఆ టైటిల్ చూసాం. ఇక్కడ పర్పస్ ఆఫ్ మ్యారేజ్‌లో ఒక 2 రింగ్స్ ఒక బైబిల్‌లో ఉన్నాయి. కొంతమందికి మ్యారేజ్ అనగానే ఒకలాంటి జీవితంలో భయం ఆవరిస్తది కొంతమందికి. మంచి దినం శుభకార్యంలోనే పెట్టాలి. ముహూర్తం కొరకు వెళ్తారు. విశ్వాసులు కూడా మరి దాన్ని ఒక సెంటిమెంట్‌గా తీసుకుంటారు. బైబిల్‌లోనే ఉంగరాలు పెడతారు. బైబిల్‌లోనే తాళి పెడతారు. అంటే భయం ఉండడం తప్పు లేదు. కానీ అసల దేవుని వాక్యాన్ని మనం నింపుకొని, దేవుని చిత్తాన్ని వివాహం జరిగితే ఇవన్నీ చేయాల్సిన పని లేదు. అంటే మొదట ఇవ్వాల్సిన ప్రయారిటీ దేవునితో ఉన్న సంబంధం ఉండదు. దేవుని చిత్తం చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. కానీ ఇలాంటివి చేస్తా ఉంటారు. మనకి చాలా సార్లు నన్ను ప్రశ్నలు అడుగుతారు. మంచి రోజులు చూడొచ్చా? ఎందుకు చూడాలి? దేవుడు అన్ని రోజులు మంచివనే చెప్పాడు. సో, మంగళవారం మంచిది కాదని చెప్పాడా? దేవుడు ప్రతిదీ మంచిదని ఎంచెను అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. సో, క్రియేషన్‌లో దేవుడు బ్యూటిఫుల్‌గా తయారు చేశాడు. ప్రతి దినము మంచిదే. ప్రతి సమయము మంచిదే. మరి అన్యులు ఆచరిస్తారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది అని. సో, మనము అలాంటిది చూడకూడదు అన్నది మనం నేర్చుకోవాలి మొదటగా. విశ్వాసులుగా రేపు మన పిల్లలకి, మనకి వివాహాల సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి అలాంటివి చూడకూడదు. రాశి ఫలాలు చూడటము, ఇలాంటి ఇంకా చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి. క్యాస్ట్‌లు చూసుకోవటము, మరి రక్షింపబడిన తర్వాత చాలా చూస్తూ ఉంటారు. ఇవన్నీ విన్నప్పుడు నాకు చాలా డిస్టర్బ్ అయిపోతుంటది మైండ్ అన్నమాట. సో, విశ్వాసులని పేరు చెప్పుకుంటారు. మరి ఎందుకు దేవుని మీద సంపూర్తిగా ఆధారపడరు అని అనిపిస్తా ఉంటది. ఓకే. సో, పర్పస్ ఆఫ్ మ్యారేజ్. ఇక్కడ మనం చూస్తే హస్బెండ్ అండ్ వైఫ్ గురించి మరి బైబిల్ ఏం చెప్తది? యొక్క మ్యారేజ్ గురించి ఎక్కడెక్కడ రాయబడింది. సో, మనకందరికీ తెలుసు జనరల్‌గా జెనెసిస్‌లో రాయబడింది అన్న విషయం మనకి తెలుసు. సో, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్ మనం ఒక్కసారి ఆదికాండంని కొంత రివ్యూ చేసుకుంటే మనకి ఈ టాపిక్‌లోకి మనం వెళ్ళడానికి ఈజీగా ఉంటది. సో, దేవుడు సమస్త సృష్టిని కలుగజేశాడు. సూర్యచంద్రుల్ని, నక్షత్రాలని, గెలాక్సీని అన్నిటిని తయారు చేసి, చెట్లను తయారు చేసి, మరి జంతువులను తయారు చేసి చక్కటి గార్డెన్‌ని బ్యూటిఫుల్‌గా ప్రిపేర్ చేసి మరి మనిషిని తయారు చేశాడు. అది మనకు తెలిసిన విషయం. మరి క్రియేషన్ అనంగానే మన గాడ్ ఎవరు అంటే క్రియేటర్ గాడ్. మరి ఆయన సృష్టికర్త చాలా చక్కగా మనిషిని తయారు చేశాడు. సో, దానికి మరి ఆదాము అని ఆయనకి పేరు పెట్టడం జరిగింది. మరి ఆదామును తయారు చేసినప్పుడంట మరి అక్కడికి అనేకమైనటువంటి జంతువులు మరి అన్నిటిని తయారు చేసినప్పుడు 2 జతలు జతలుగా వస్తూ వచ్చాయి. సో, అలా జతలు జతలుగా వచ్చినప్పుడు మరి ఆదాము వాటిని చూస్తూ మరి అలా ఏం చేశాడంటే వాటికి పేర్లు పెడుతున్నాడు. అది మనం చదువుదామా? ఆదికాండము 2 అధ్యాయము తీస్తావా అమ్మ స్వప్న? అక్క చెప్పండక్క. 2 అధ్యాయము ఆ! 18 అనుకుంటా. తీస్తావా ఒకసారి? ఓకే అక్క. మరియు దేవుడైన యెహోవా హ్మ్. నరుడు హ్మ్. ఒంటరిగా నుండుట మంచిది కాదు. వానికి హ్మ్. సాటిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. హ్మ్. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, హ్మ్. ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి హ్మ్. నిర్మించి, హ్మ్. ఆదాము వాటికి ఏ ఏ పేర్లు హ్మ్. పెట్టెనో చూచుటకు అతని హ్మ్. యొద్దకు వాటిని హ్మ్. రప్పించెను. జీవము గల ఆ! ప్రతి దానికి చాలు ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్‌గుంటది. దేవుడు ఏం చేశాడంట, వాటికి పేర్లు పెట్టుటకు రప్పించాడంట. సో, ఆదాము దగ్గరికి ఒక ఏనుగుని, ఒక కుక్కని మరి తీసుకొచ్చాడు. జంతువుల్ని తీసుకొచ్చాడు. వాటికి పేర్లు పెడుతున్నాడు. ఇది ఏనుగు, ఇది కుక్క, ఇది కాకి అని అన్నింటికి సమస్త భూజంతువులకి పేర్లు పెట్టాడంట. అంటే అలా పేర్లు పెడుతున్నప్పుడు అన్నింటికి జతలు జతలుగా ఉన్నాయి. ఎక్కడ తనతో తను కంపాక్ట్ అవ్వలేకపోతున్నాడు. దేనితో మ్యాచ్ అవ్వలేకపోతున్నాడు. అప్పుడు ఫీల్ అయ్యాడంట. ఏమని అంటే తను
ఒంటరిగా ఉన్నాను అన్నది తనకు అర్థమైంది. తనకు తోడు కావాలి అని ఫీల్ అయ్యాడు. సో, ఆదాము ఆ విధంగా తోడు కావాలి అని ఫీల్ అయినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు చదువుదాం. చదువమ్మా. చదువురా స్వప్న. హలో! అక్క చదువుతా. ఆ! హ్మ్. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో, ఆ పేరు దానికి కలిగెను. హ్మ్. అప్పుడు ఆదాము సమస్త ఆకాశ పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. హ్మ్. ఆయనను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. హ్మ్. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, హ్మ్. అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి, ఆ హ్మ్. చోటును మాంసముతో పూడ్చివేసెను. హ్మ్. తరువాత చాలు. దేవుడేం దేవుడైన జేశాడంటే చాలమ్మా. ఇక్కడ మరి డాక్టర్స్ చెప్తా ఉంటారు. అనస్థీషియా ఎలా కనుక్కున్నాడంటే, సో, గాఢ నిద్ర కలుగజేశాడు. ఆదాముకి గాఢ నిద్ర అంటే మన భాషలో చెప్పాలంటే అనస్థీషియా ఇచ్చాడు. మత్తు ఇచ్చాడు. సో, ఒక రిబ్బుని తీశాడు. ప్రక్కటెముకని తీశాడు. సో, ఫ్లెష్‌ని పూడ్చాడు. సో, అవ్వని తయారు చేశాడు. అంటే మరి మనకి భూమి మీద మొదట జరిగిన ఫస్ట్ మ్యారేజ్. దేవుడు మనిషిని తయారు చేశాడు. లోన్‌లీగా ఫీల్ అయ్యాడు. ఒంటరిగా ఫీల్ అయ్యాడు. తోడు కావాలని కోరుకున్నాడు. సో, అలా కోరుకున్నప్పుడు ఏం చేశాడు దేవుడు మరి మరి హవ్వను తయారు చేసినట్టుగా మనం చూస్తాం. సో, హవ్వను తయారు చేసిన తర్వాత చక్కగా మరి బ్యూటిఫుల్‌గా మరి అక్కడ డ్యూయెట్ పాడినట్టుగా కూడా మనం చూస్తాం. అంటే మ్యారేజ్ యొక్క ఆబ్జెక్టివ్‌ని మనము దేవుడు ఎంత చక్కగా ఇచ్చాడు. మరి తల్లిదండ్రులు అనేది ఆదాము అవ్వలకి లేరు. అమ్మ లేరు. చెప్పాలంటే ఆదాముని దేవుడే స్వయంగా తయారు చేశాడు. తన స్వరూపంలో, తన పోలిక చొప్పున శ్వాస ఊదాడు ఇరువురికి కూడా. సో, ఇరువురిని కూడా ఈక్వల్ గానే చేశారు. అందుకే కొంతమంది చెప్తా ఉంటారు. అవ్వని తల నుంచి తీయలేదు, కాలు నుంచి తీయలేదు భార్యని తొక్కి పెట్టటానికి. సో, పక్క నుంచి ఎముక నుంచి తీశాడు. సో, ఈక్వల్ గానే దేవుడు సమానత్వంగానే చూసాడు అన్నది మనం ఇక్కడ చూస్తాం. చదువుతావమ్మా ఇది? స్త్రీ హవ్వ పురుషుని ఆదాము ప్రక్కటెముక నుండి తీయబడింది గనుక ఇద్దరికీ సమత ఉన్నది. ఇద్దరిలో హెచ్చుతగ్గులు లేవు. మానసిక తాత్పర్యము లేదు. ప్రక్కలో నుండి తీయబడింది కనుక ఆమెకు సమాన ప్రతిపత్తి ఉన్నది. ఆ! ఈ విధంగా మనకి దేవుడు సమానంగానే పెట్టాడు. ఉమెన్‌ని అనేది మనం చూస్తాం. ఓకే. ఇక్కడ మనకు చూస్తే చదువుతావమ్మా. మానవుని సృష్టి అతనికి నివాసయోగ్యమైన భూమి, అతనిపై దేవుడు ఉంచిన గురు గురుతరు బాధ్యత, అతనికి దేవుడిచ్చిన సాటి అయిన సహాయం, స్త్రీ ఆ! మొదలైన అంశములు హ్మ్. అతి ప్రాముఖ్యమైనవి. ఇక్కడ చూస్తే దేవుడు మనిషిని తయారు చేసిన తర్వాత ఆ ఆదాముకు భార్యను ఎందుకిచ్చాడంటే సాటి అయిన సహాయంగా ఉండటానికి అన్నది చాలా స్పెసిఫిక్‌గా ఉంటది. సో, సాటి అయిన సహాయంగా దేవుడు తయారు చేశాడు. సో, కాబట్టి మనం ఇప్పుడు సాటి అయిన సహాయంగా వుమెన్‌గా మనము ఉంటున్నామా అన్నది మనము ప్రశ్నేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆబ్జెక్టివే అది. సాటి అయిన సహాయంగా ఉండాలి అని చెప్పాడు. సో, అంటే ప్రతి పరిస్థితుల్లో వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా వారికి ఆళ్ళ కంఫర్ట్ చేసే విధంగా, వాళ్ళని ఆదరించే విధంగా, వాళ్ళని ప్రతి విషయాలు చూసుకునే విధంగా అందుకే చాలా చక్కగుంటది. సామెతలు లో ఏమని ఉంటదంటే లెమూయేలుకి వాళ్ళ మదర్ చెప్తది. అంటే సమూయేలు వాళ్ళ మదర్ చెప్తదనమాట. సొలొమోన్‌కి వాళ్ళ మదర్‌కి చెప్తది. ఏమనంటే లెమూయేలు అంటదక్కడ. ముద్దు పేరులో పిలుచుకుంటది. ఎలా ఉండాలో మరి గుణవతి అయిన భార్య దొరకటం మేలు. వైఫ్ యొక్క రూల్స్ ఏంటి? ఆమె ఎలా చేయాలి? ఎలా ఉండాలి? అన్నది చాలా చక్కగా బ్యూటిఫుల్‌గా ఉంటది. సో, ఇప్పుడు మన కంటెంట్ కాదు. బట్ అలా వుమెన్ ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, ఓకే. ఇక్కడ మనకు జనరల్‌గా మ్యారేజ్‌కి పోయినప్పుడంతా ప్రతిసారి ఈ మాటలు ఇనిపిస్తాయి. ఏమని అంటే ప్రమాణాలు ప్రామిసెస్ చేసినప్పుడు, మరి వాక్యం చెప్పినప్పుడు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. సో, హస్బెండ్‌కి ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, మీ భార్యని ప్రేమించండి. సో, మరి దీని మీద పెద్ద డిబేట్ కాంపిటీషన్ జరుగుతా ఉంటది. కొంతమంది మరి నన్ను విధేయత చూపించట్లేదక్క. నేనెలా ప్రేమించమంటావు? అని అడిగే వాళ్ళు చాలా మందున్నారు. అలాగే నన్ను ప్రేమించట్లేదు. నేనెలా విధేయత చూపించాలి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతా ఉంటారు. అందుకనే స్త్రీలకు కూడా ఒక మాటుంది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇవి జనరల్లీ ఇగో సింప్టమ్స్ వస్తా ఉంటాయి.
అంటే కొన్నిసార్లు చిన్న చిన్న ఇష్యూస్‌లో గొడవలు జరిగినప్పుడు నాకు క్షమించే మనసు లేదు అని అనిపిస్తా ఉంటది. నేను లోబడను ఇంకా నాకు కష్టం నా వల్ల కాదు బేర్ చేయలేకపోతున్నాను. ఎంతకాలం బేర్ చేయాలి అనేటువంటిది కొన్నిసార్లు అనిపిస్తా ఉంటది. తర్వాత కొంతమంది భర్తలకి ఈ కమాండ్‌మెంట్‌నే తీసుకోరు. ప్రేమించరు. భార్యల్ని ప్రేమించరు. వాళ్ళు ప్రేమిస్తున్నట్టుగా నటించే వాళ్ళు కొంతమందుంటారు. నిజంగా ప్రేమించరు. సో, ఇవి కొంచెం మనకి కష్టంగా ఉంటది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తప్పకుండా ప్రేమించే మనసు వారికిస్తాడు. మన బాధ్యత లేడీస్‌గా మనకి విధేయత చూపించమన్నాడు. లోబడమన్నాడు. అందుకే సారా విషయం రాస్తాడు కదా! యజమానుడా అని పిలిచింది. సో, మనం హస్బెండ్‌కి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం సమాజంలో ఇచ్చి, వాళ్ళకి లోబడుతూ ఉంటే తప్పకుండా ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్రేమిస్తారు. అలాగే నేను మరి వైఫే లోబడాలని చెప్పను. ఖచ్చితంగా హస్బెండ్ యొక్క రోల్ ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే హస్బెండ్ ఖచ్చితంగా మొదట ప్రేమించాలి. అందుకే ఇక్కడ చక్కగుంటది ఆ మాట ఏమంటదంటే, పురుషుడు ప్రేమికుడు, ఆ ప్రేమకు ప్రతిస్పందన స్త్రీ. మన పురుషుడు ఆటోమేటిక్‌గా మొదట ప్రేమించడం మొదలుపెడితే, ఆటోమేటిక్‌గా వుమెన్ ఖచ్చితంగా ప్రతిస్పందిస్తది అని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా 2 పారలెల్‌గా ఎళ్తా ఉంటాయి. కాబట్టి ఆమె చేస్తే నేను చేస్తాను, నేను చేస్తే ఆమె చేస్తాను కాదు. మనము తగ్గిపోవాల్సినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. కొన్నిసార్లు అలాంటి మార్పు రమ్మని మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు తప్పకుండా మన కుటుంబాల్లో అది ఎవరికి లేదో మరి దేవుడు ఆ ప్రార్థన వింటాడు. తప్పకుండా దేవుడు వాటికి ఆన్సర్ కూడా చేస్తాడు. ఓకే. చదువుతావమ్మా? హెబ్రీ భాషలో ఇష్ అంటే పురుషుడు, ఈషా అంటే స్త్రీ. పురుషునికి అర్ధాంగి స్త్రీ. అతడు ప్రశ్న అయితే ఆమె జవాబు. అతడు నాయకుడు, ఆమె నాయకి. దేవుడు అతన్ని ముందు సృష్టించాడు. తరువాత ఆమెను అతని వెంట హ్మ్. నడుస్తుంది. ఆ! ఇక్కడ చాలా సార్లు ఎందుకు పురుషుడే హెడ్డు స్త్రీ ఉండకూడదా? ఇలాంటివి కొంచెం ఉంటది. మీరెట్లా మాట్లాడతారు? ఎందుకు స్త్రీ హెడ్‌గా ఉండకూడదా? ఇలా అంటారు. కానీ హైరార్కీ ఉంది. నెక్స్ట్ టైమ్ మనం చూసినప్పుడు ట్రయాంగిల్ హైరార్కీ ఉంది. గాడ్, మెన్ తర్వాత వుమెన్. ఖచ్చితంగా దేవుడు మరి ఫ్యామిలీ యొక్క హెడ్‌గా మనకి ఆళ్ళు సరిగ్గా బాధ్యతలు చేసినా, వాళ్ళు చేయకపోయినా వాళ్ళు సరిగా నిర్వర్తించకపోయినా, వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా, ఖచ్చితంగా మనం ఒక విశ్వాసిగా ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆయన్ని ముందు సృష్టించాడు కాబట్టి, దేవుడు శిరస్సుగా పెట్టాడు కాబట్టి కుటుంబానికి, ఖచ్చితంగా మనము హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మెన్‌ని అనుకోని తీరాల్సిందే విధేయత మీకు ఒకవేళ టాలెంట్లుండొచ్చు. మీకు మంచి ఇంటలెక్చువల్ అయ్యుండొచ్చు. మీకు మంచి నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ మీరు మంచి ఎంప్లాయీ అయ్యుండొచ్చు. వాటెవర్ ఇట్ మే బి ఏది ఏమైనప్పటికిని కూడా దేవుడిచ్చినటువంటి మ్యారేజ్ పర్పస్ అన్నది మరి హైరార్కీని మనం ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే. తర్వాత చదువుతావమ్మా? వైవాహిక నియమాలు దేవుడు పెట్టినవి. వాటిని నిరాకరి నిరాకరించుతూ చు నిరాకరించుతే దేవుణ్ణి నిరాకరించినట్లే. ఆ! వైవాహిక నియమాలనేవి దేవుడు మ్యారేజ్‌కి కొన్ని రూల్స్, నియమాలు పెట్టాడు. ఇలా ఉండాలి. హస్బెండ్ ఇలా ఉండాలి. వైఫ్ ఇలా ఉండాలి. కొన్నిసార్లు హస్బెండ్ ఉండడు. కానీ వైఫ్‌గా మనమేంటో చేయాలి. కొన్నిసార్లు వైఫ్ సరిగా ఉండదు. హస్బెండ్‌గా మనమేంటో దేవుడిని ఫాలో అవుతూ, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ మన ఆ నియమాల్ని మనం పాటించాలి. సో, పాటిస్తా ఉన్నప్పుడు డెఫినైట్‌లీ మీ ప్రేయర్‌కి ఆన్సర్ వస్తది. దేవుడు తప్పకుండా ఆన్సర్ చేస్తాడు. మీరు ఫాలో అవుతున్న దాన్ని బట్టి, మిమ్మల్ని బట్టి ఆ గృహం ఏమైతదంటే ఖచ్చితంగా విశ్వాసంగా రక్షణలోకి నిన్ను బట్టి నీ కుటుంబము రక్షింపబడుతుందని వాక్యం చెప్తుంది. సో, చాలా సార్లు. కాబట్టి ఖచ్చితంగా వైవాహిక నియమాలు దేవుడు పెట్టినవి. వాటిని మనం నిరాకరించకూడదు. ఒకవేళ వాటిని నిరాకరిస్తే, వాటిని హైరార్కీ మనం ఫాలో కాకపోతే, వాటి నియమాలను మనం ఉల్లంఘించినట్లయితే, ఖచ్చితంగా దేవుడిని నిరాకరించినట్లే అని చెప్పి చెప్తది వాక్యం. కాబట్టి మనం దేవుడిని నిరాకరించకూడదు అంటే, మరి మనకి కష్టమైన, మనకు పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నా, బాధ ఉన్నా మనం ఏం చేయాలా? దేవుని యొక్క మాటల్ని మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చదువుతావమ్మా ఇక్కడ యోహాను సువార్త 2 అధ్యాయం 1-11 వచనాలు. మనం ఇంతవరకు ఆదికాండంలో దేవుడు ఫస్ట్ మ్యారేజ్ చూసాం. ఫస్ట్ మ్యారేజ్ క్రియేషన్‌లో దేవుడు చేసిన మ్యారేజ్. మధ్యలో మళ్ళీ యేసుక్రీస్తు వారు తిరిగి ఈ లోకానికొచ్చిన తర్వాత ఆయన చేసిన ఫస్ట్ మిరకల్ మ్యారేజ్ గురించి కూడా మనం ఇప్పుడు చూస్తాం. అక్క చదువుతానక్క. హ్మ్. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నా నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను.
యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు తూముల పట్టు 6 రాతి బాణలను అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరం ఈ భూమి మీద ఉన్నారు. ఆయన మనుషుల పాపములను విడిపించడానికి మరి ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. మరి ఆయన వచ్చిన తర్వాత ఆయన మరి జీవితం పవిత్రం. మరి ఆయన అనేకులకి బోధ చేస్తూ వచ్చాడు. మరి ఆయన అనేకమైనటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ అద్భుత ఆశ్చర్య కార్యాల్లో మొట్టమొదటి అద్భుత కార్యము ఆయన మరి స్టార్ట్ చేసిన మొదటి కార్యమే మనం మ్యారేజ్ గా చూస్తాం. మనం క్రియేషన్ లో దేవుడు మ్యారేజ్ చేస్తే ఒక ఆబ్జెక్టివ్ ఉంది దేవుడికి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా యునైట్ గా ఉన్నారో, మరి ఏకత్వంగా ఉన్నారో, భార్యాభర్తలు కూడా ఏకత్వంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. సో మన కమింగ్ స్లైడ్ లో కూడా చూస్తాం. సో ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఈ పెళ్లికి వచ్చారు. ఈ పెళ్లిలో కొదువు ఉంది. సో కొదువు ఉన్నప్పుడు, ద్రాక్షరసం కొదువు ఉన్నప్పుడు మరియ వచ్చి మరి యేసు ప్రభు వారి దగ్గర అడిగినప్పుడు మరి యేసు ప్రభు వారు అక్కడ మరి ఒక అద్భుతం జరిగిస్తారు. మరి నా సమయం ఇంకా రాలేదమ్మా అంటాడు. తర్వాత మరి ద్రాక్షారసాన్ని, మరి నీటిని, అక్కడ రాతి బాణలు ఉంటాయి. మరి అవి జనరల్ గా గెస్ట్లు కాళ్ళు కడుక్కోవడానికి వాటికి పెట్టినటువంటి బాణలు పక్కన పడిపోయి ఉంటాయి. సో ఆ పాత బాణల్లోనే నీళ్లు నింపమంటారు. సో నీళ్లు నింపిన తర్వాత నీటిని ద్రాక్షారసంగా మనం చేసినట్టు చూస్తాం. అంటే ఆయన ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు అన్నది మనం చూస్తాం. అంటే మొట్టమొదటి యేసుక్రీస్తు చేసినటువంటి మొదటి కార్యమే వివాహాన్ని లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ని సొల్యూషన్ చేశాడు. సొల్యూషన్ మేకర్ మన దేవుడు. ఒకవేళ మనం మ్యారేజ్ లైఫ్ లో మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, మన వివాహ వ్యవస్థలో ఏమైనా ఉంటే ఆయన ఖచ్చితంగా మన సమస్యలకి పరిష్కారం చేసే దేవుడు అన్నది మనం చూడొచ్చు. ఆయన మిరకల్ చేసే దేవుడు అని మనం చూడొచ్చు. సో ఎందుకంటే ఆయన వివాహాలను కట్టడానికే వచ్చాడు, కానీ వివాహాలని కూలిపోతున్న వాటిని కట్టడానికే వచ్చాడు. సమస్యల్లో ఉంటే నిజంగా ఆ మ్యారేజ్ ఏమైతుందో, ఏ సమస్య వస్తుందో, కానీ దేవుడు అక్కడ ఆ సమస్యని పరిష్కరించి ప్రశాంతంగా అక్కడ వివాహం జరిగేలాగా మనం చూసాం. అందుకే చాలా మంది ప్రభా కానా వివాహానికి మీరు వెళ్ళినట్టుగా ఈ వివాహానికి రండి అని ప్రార్థన చేస్తా ఉంటారు వివాహంలో. సో కాబట్టి మరి యేసు ప్రభు మన హృదయాల్లో ఉంటే, మన జీవితాల్లో ఉంటే తప్పకుండా మన యొక్క వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని పరిష్కరిస్తాడు అన్నది మనము రెండవ మరి సన్నివేశంగా మనం చూస్తాం. చదువుతావమ్మా ఇక్కడ కింద పర్పుల్ కలర్ లో ఉన్నది. యేసు బహిరంగ సేవ వివాహంలో మొదలైనది. మరో వివాహమునకు ఇది సాంకేతప్రాయం. అనగా అది యేసు ప్రభువుకు ఆయన సంఘ వధువుకు జరగబోయే వివాహం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంఘమే ఆయన పెండ్లి కుమార్తె. ఇక్కడ ఈ సన్నివేశాన్ని నెక్స్ట్ స్లైడ్ లో కూడా మనం చూస్తాం. ఆ తర్వాత చదువు. మన సమస్యలను యేసుకు అప్పగించాలి. యేసు లేని చోట సమస్యలే ఆవరిస్తాయి. యేసు ఉన్న చోట సమస్యకు పరిష్కారం లభిస్తుంది. యేసు మన ఇంట్లో ఉంటే, యేసు మన హృదయములో ఉంటే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నది మనము ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకవేళ మనం ఏ సమస్యల్లో ఉన్నా, కుటుంబ సమస్యల్లో ఉన్నా, మనకి సొల్యూషన్ కాని ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా ఆయన సొల్యూషన్ మేకర్ అన్నది మనం ఈ రోజు నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ చూసాం. గొర్రెపిల్ల వివాహోత్సవంలో సంఘమే పెళ్లి కుమార్తె అని. సో ఇప్పుడు మనం రెండు సన్నివేశాలు చూసాం వివాహంలో. మొదటి ఆయన సృష్టికర్త మనిషిని తయారు చేసిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ ఆడమ్ అండ్ ఈవ్ చేశాడని చూసాం. తర్వాత సృష్టికర్త అయిన దేవుడు మరి తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ వివాహానికి ఇన్వైట్ చేయబడినప్పుడు అక్కడున్న సమస్యని పరిష్కరించాడు. అక్కడ చక్కగా ఆ కపుల్ కి వివాహం జరిగేలాగా చూశాడు. అక్కడ ఏ కొరత లేకుండా చేశాడని చూసాం. మూడో సన్నివేశాన్ని చూస్తాం. ఏంటంటే చదువమ్మా ప్రకటన గ్రంథము
19వ అధ్యాయము 7-9 వచనాలు. ఈ మూడో సన్నివేశం మ్యారేజ్ గురించి. మ్యారేజ్ తో స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు వారితో మ్యారేజ్ తో చక్కగా కంప్లీట్ చేయబడింది. చివరికి వచ్చేసరికి మళ్ళీ మ్యారేజ్ తోనే ఎండ్ అవుతుంది. బైబిల్ స్టార్ట్ అయిందే మ్యారేజ్ తో స్టార్ట్ అయింది. బైబిల్ ఎండ్ అయ్యేది కూడా మ్యారేజ్ తోనే స్టార్ట్ అయింది. ఎలా మ్యారేజ్ తో ఎండ్ అవుతుందో మనం చూస్తాం. సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయమును వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశము ప్రకాశములను నిర్మములమైన సన్నపు నార బట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. చాలు. ఇక్కడ ఇదే పాయింట్ అక్కడ రాయండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంఘమే ఆయన పెళ్లి కుమార్తె. అంటే సంఘముగా నువ్వు నేను ఈ రోజు ఏంటి అంటే పెళ్లి కుమార్తె. అందుకే బైబిల్‌లో ఇంకా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తా ఉంటారంటే యేసు ప్రభు కొరకు మనం అందరం కూడా బుద్ధిగల కన్యకులుగా ఉండాలి. ఆయన మన విశ్వాస జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని దేవునితో మనం మంచిగా కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడొస్తాడో తెలీదు. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. మరి ఆయన వచ్చినప్పుడు మనము రక్షణను మనము చేత పుచ్చుకొని మరి ఆయన కోసం ఎత్తబడే వారంగా ఉండాలి. మరి ఎత్తబడే వారంగా నువ్వు నేను ఉన్నామా? ఇలాంటివి మనం చక్కగా పెళ్లి వస్త్రాలు ధరించుకొని రావాలి. మరి దేవుడిచ్చినటువంటి వస్త్రాలను మనం రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకుంటే దేవుని సన్నిధికి మనం వెళ్తాం. ఇవన్నీ కూడా మన ఉపమానాల్లో మనం చూస్తా ఉంటాం. సో పెళ్లి గురించినటువంటి ఆబ్జెక్టివ్ చాలా చక్కగా ఉపమానాల్లో కూడా అక్కడ రాయబడింది. సో ఇక్కడ మనం చూస్తే గొర్రెపిల్ల వివాహోత్సవంతో మనం అందరం కూడా మరి మనం చనిపోయి మరి తిరిగి మనం దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఏంటి అంటే మనము పెళ్లి కుమార్తెగా ఎత్తబడతాము అనేది. ఇక్కడ మనం చూస్తే భార్య అన్నదాన్ని, వరుడు అనేటువంటి దాన్ని మనకి ఏ విధంగా పోల్చడం జరిగిందో చూస్తాం. చదువుతావమ్మా కింద ఉన్నటువంటి మాట. భార్య అనే చిహ్నం క్రీస్తు విశ్వాసులను ఏకంగా ఒక గుంపుగా సూచిస్తుంది. పిలుపు అందిన వారు అనే మాట వారిని వ్యక్తులుగా సూచిస్తుంది. మత్తయి రాసిన సువార్త 22:2-14లో రాజు ఇచ్చిన ఆహ్వానం అంగీకరించి వచ్చి రాజు ఇచ్చే పెళ్లి వస్త్రం ధరించిన వారంతా ఒక గుంపుగా రాజకుమారునికి భార్యగా ఉన్నారు. పిలుపునకు లోబడి వచ్చిన వారు భార్య ఒకటే అన్నమాట. వారు పిలుపు లోబడడం ద్వారా తాము భార్యలో విభాగాలుగా అని ప్రదర్శిస్తున్నారు. రోమా 12. మనకి రెఫరెన్సెస్ మీరు మళ్ళీ తిరిగి చదువుకోండి. ఇది లైవ్ లో కూడా ఉంటది. అంటే దేవుడు మరి గొర్రెపిల్ల వివాహోత్సవానికి పిలుస్తాడు. సో మనం సిద్ధంగా ఉన్న వాళ్ళం ఆయన దేవుడి మాట ఎవరైతే వింటామో మనం ఆ వివాహోత్సవంలోకి మనం వెళ్తాము. సో మనం ఆ విధంగా ఎదురు చూడాలి, కనిపెట్టాలి. అందుకే చెప్పింది అక్కడ కింద ఒక మాట ఉంటది, విల్ యూ అటెండెడ్, నువ్వు అటెండ్ అవుతున్నావా, దానికి నువ్వు వస్తున్నావా. సో మనకి దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మనము రాజు ఆహ్వానం మనకు పంపించినప్పుడు మనము ఆ రక్షణ వస్త్రాన్ని మనం కలిగి తిరిగి దేవునితో మనం యునైట్ అయిపోతాం. సో మ్యారేజ్ ని చాలా చక్కగా బ్యూటిఫుల్ గా సంఘంతో మరి పోల్చడము జరిగింది. ఓకే, ఇక్కడ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ లో మనకి 3 పాయింట్స్ కనిపిస్తుంది. సో దేవుడు తయారు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే కంపానియన్షిప్ అని మనకు కనిపిస్తుంది. అంటే మరి తోడు కావాలి అని దేవుడు తయారు చేశాడు. మరి తోడు అన్నది కొన్నిసార్లు మనకు ఓన్లీ ఈ శారీరకమైనటువంటి అవసరతలకే కాదు. కొంతమంది తోడు ఒకరు ఉంటే చాలండి మాకు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వాళ్ళు వివాహ విషయం మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి తోడు దొరికితే చాలు. ఒక డైవర్స్ అయిపోయినటువంటి వాళ్ళు మ్యారేజ్ విషయంలో మాట్లాడప్పుడు ఒక తోడు ఉంటే చాలు. వృద్ధాప్యంకి వచ్చేసరికి తోడు ఉంటే చాలు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో మనం వింటా ఉంటాం. కాబట్టి మ్యారేజ్ లో ఎక్కడ పర్ఫెక్ట్ గా ఉండవు. ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని కుటుంబం అంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఎవరికి తగినటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే దేవునితో మనం వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు, మనం ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు అవి మనకి భారంగా అనిపించవు.
అవి భారంగా అనిపించవు. దేవునికి అప్పచెప్పుకుంటాము. కాబట్టి దేవుడు మన మనసుకు కూడా ప్రశాంతత, నెమ్మదిస్తాడు. ఆ భారాన్ని సులువుగా కూడా మనకి తీసివేస్తాడు. సో, వాక్యము శక్తివంతమైనది. కంపానియన్‌షిప్ అన్న విషయం చెప్తూ ఏమంటాడంటే, ఈ కంపానియన్‌షిప్‌లో ఎలా ఉంటాడంట అంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలంట. వైఫ్ అండ్ హస్బాండ్ ఫ్రెండ్స్ లాగా. ఇది కష్టమక్క ఫ్రెండ్స్ లాగా ఉండటము అని మాట్లాడతారు కొంతమంది. అంటే రియల్లీ కష్టమే. కానీ మనలో ఏమైనా మార్చుకోవాల్సినవి ఉంటే మనం మార్చుకోవాలి. ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉంటున్నప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్స్ ఏం చేస్తారు జనరల్‌గా ప్రతి విషయం షేర్ చేసుకుంటారు, మాట్లాడతారు. సో, ఇవి కొన్ని ఫ్యామిలీస్‌లో కొంత కష్టం మాట్లాడుకోవటం. కానీ కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా లేకపోతే ఆ యొక్క ఫ్యామిలీలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఒస్తాయి. ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కమ్యూనికేషన్ మంచిగా ఉన్నప్పుడే ఆ యొక్క ఫ్యామిలీ వ్యవస్థ అన్నది మంచిగా ఉంటది. అందుకే ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్‌లో టైం ఇవ్వట్లేదు. మాట్లాడుకోవట్లేదు. వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళకి ప్రెషర్ ఉంటా ఉంటది. కార్పొరేట్ కంపెనీస్‌లో. సో, వాళ్ళకి ఆ కోరికలెక్కువ, నీడ్స్ ఎక్కువుంటాయి. ప్రతీదీ కష్టము. సర్వైవ్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి. కాబట్టి ఇద్దరు ఖచ్చితంగా పని చేసి తీరాలి. ఒకరు వచ్చే టైంకి ఒకరు ఉద్యోగానికెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి వాళ్ళు కలవటం ఉండదు. మాట్లాడుకోవటం కూడా కొన్నిసార్లు ఉండదు. కొన్నిసార్లు ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్స్ అయిపోతా ఉంటారు. బయట బయట ఊర్లలో ఉంటారు. సో, అలా ఉంటాయి. సో, కాబట్టి వాళ్ళతో మాట్లాడుకునేటువంటి ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండదు. వాళ్ళు అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ వాళ్ళతో ఉండదు. సో, ఇలా ఉండకపోవటం మూలాన ఒకరికొకరు సపోర్టివ్‌గా ఉండాలి. సో, ఫ్రెండ్స్ అంతే గదండీ! ఫ్రెండ్స్ ఏం జేస్తారో మనం ఇమాజినేట్ చేసుకోవాలి. సో, అలా మన ఫ్రెండ్స్ లాగా ఉండాలి అంటే, మనము అలా ఫ్రెండ్స్ లాగా ఉండటానికి ప్రయత్నం కమ్యూనికేషన్ చేయటం చేయాలి. కొన్నిసార్లు చెప్పదండి. నాకు చెప్పకుండా ఎళ్తదండి అని అంటారు. అలాగే అక్క నాకెక్కడికి పోతున్నాడో చెప్పడక్క ఆయన అని అనేవాళ్ళు చాలా మందున్నారు. నిజంగా ఉంటాయి ఖచ్చితంగా. కొన్నిసార్లు నీకేం జెప్పాలా బయటికి మొగోళ్ళనా తిరిగేసొస్తామనే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనలో తప్పు లేకుండా మనము ప్రెజెంట్ చేసుకోగలిగి చేస్తూ ఉన్నప్పుడు మనం విధేయత చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మారతారు. నేనొక మంచి బుక్ చదివానండి. చాలా చక్కగా వండర్‌ఫుల్ బుక్. సో, ఆళ్ళ హస్బెండ్ చాలా అడమెంట్‌గా ఉంటాడసల. మూర్ఖంగా ఉంటాడు. తర్వాత మారతాడనమాట. సో, అది నా దగ్గర బుక్ కూడా ఉంది. సో, అంటే కొన్నిసార్లు దేవుడు అలా రక్షణలో కూడా ఆయన వస్తాడు. కొన్ని కొన్ని సార్లు మనకి కార్యాలు చేస్తాడు. మనము విశ్వాసం ఉంచాలి. ఆ కంపానియన్‌షిప్ ఇయ్యి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడిచ్చిందే కంపానియన్‌షిప్ కొరకే ఇచ్చాడు. 2, 3 పాయింట్స్ చూసుకొని ముగించుకుందాం. బిల్డింగ్ హోమ్. సో, దేవుడు బిల్డింగ్ హోమ్ చేయటానికి. ఎందుకంటే ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. పిల్లల్ని కనమన్నాడు. ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. విస్తరింప చేయమన్నాడు. సో, అది నోవాహుతో చెప్తాడు. అది ఆదికాండంలో మరి ఆదామవ్వలతో కూడా ఆ మాట చెప్తాడు. అంటే పిల్లల్ని కనటమే కాదు, పిల్లల్ని మనం పోయినసారి పేరెంటింగ్‌లో విన్నాం కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడట్లేదు. నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని వాళ్ళని దేవుళ్ళో పెంచాలి. వారి సమాజంలో దేవుని బిడ్డలుగా అందించాలి. వాళ్ళకు చక్కటి వివాహాలనిచ్చి, తిరిగి వాళ్ళ పిల్లలు మళ్ళా దేవుళ్ళో పెంచాలి. అంటే దేవుడి యొక్క ఆబ్జెక్టివే ఆయన మనం ఏది చేసినా ఆయన మహిమ కొరకు చేయాలి. మనం జీవించేది ఆయన మహిమ కొరకు జీవించాలి. మన పిల్లల్ని దేవుళ్ళో పెంచాలని ఆయన మహిమ కొరకే పెంచాలి. మన పిల్లలకి క్రైస్తవ వివాహాలు జరగాలి. వాళ్ళకి సరైన విత్తనం వేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళైనాక హైందవ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు ఈ రోజుకి వాళ్ళు హైందవ పెళ్లిళ్లు చేసుకొని తర్వాత డెలివరీల టైంలో వాళ్ళకి తర్వాత మళ్ళా హిందూ ట్రెడిషన్స్‌కి వాళ్ళ పిల్లలు ఎళ్ళిపోతా ఉంటే గ్రాండ్ చిల్డ్రన్ సఫర్ అవుతున్నటువంటి పేరెంట్స్ చాలా మందున్నారు. నాతో షేర్ చేసుకుంటా ఉంటారు. సో, గ్రాండ్ పేరెంట్స్ కూడా. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తా ఉంటాయి. కాబట్టి మనము మన పిల్లల్ని బాల్యమందే మనం పెంచాలి అనేది మనం నేర్చుకోవాలి. ఫైనల్‌గా మరి ప్యూరిటీ అనేది మనం సింప్లిఫైడ్‌గా చూసుకుందాం. మరి వివాహము ఘనమైనదిగా ఉండాలి. పాన్పు నిష్కలంకమైనదిగా ఉండాలి అని చెప్తుంది. సో, మన మ్యారేజ్‌లో హస్బెండ్ అండ్ వైఫ్ యునైటెడ్‌గా మరి ప్రతి విషయంలో దేవుడిచ్చినటువంటి ఆ పాన్పు విషయంలో నిష్కలంకంగా ఉండాలని చాలా చక్కగా హెబ్రీ గ్రంథంలో చెప్తాడు. సో, కాబట్టి ప్యూరిటీ అనేది కోరుకుంటాడు. ఈ రోజుల్లో ప్యూరిటీ కూడా లోపిస్తా ఉంది. దానివల్ల అనుమానాలొస్తున్నాయి. దానివల్ల మరి వాళ్ళ మొబైల్స్‌లో ఇవ్వట్లేదు. ఒకరికొకరు ప్రైవసీ పెట్టేసుకుంటున్నారు. సో, మనం ఓపెన్‌గా పెట్టాలి. మన మొబైల్‌ని ఎవరు చూసుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. మనం హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఆ ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. లేకపోతే అనుమానాలకి మరి వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా కుటుంబాలు విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దేవుడి యొక్క పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే మరి ఆ ప్యూరిటీగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వారు ప్యూరిటీగా పవిత్రతని కాపాడుకోవాలి అనే విషయాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభా మేము ఒక మంచి కంపానియన్‌షిప్ మేము కలిగి ఉండటానికి మా కుటుంబంలో సహాయం చేయండి. మా సమస్యల్లో మీరు ఇంటర్ఫియర్ కండి. మా సమస్యలు మీరు పరిష్కరించండి అని మనం అడుగుదాం. అలాగే మంచి బిల్డింగ్ హోమ్ మనం కట్టగలిగేటువంటి రీతిలో జ్ఞానం ఇవ్వమని, జ్ఞానవంతురాలుగా మనం ఉండడానికి, అలాగే మెన్ అయితే జ్ఞానవంతులుగా ఉండటానికి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉండాలి కాబట్టి, మరి ఇవన్నీ కూడా కలిగి ఉండటానికి రానున్న రోజుల్లో
కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, మీరు వివాహ వ్యవస్థని మీరు ఒక ఉద్దేశంతో భూమి మీదకి తీసుకొచ్చారు. నైనా వివాహముతో ఆరంభమై మా జీవితం వివాహముతో ఎండ్ అయిపోతుందని చెప్పారు. మీతో మేము ప్రభా దగ్గరికి రావాలి. ఈ లోకంలో మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. మా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మీ దగ్గరికి రావాలి ప్రభా. నేను ఆ పిలుపులో మేము సిద్ధంగా ఉండటానికి, ఈ లోకంలో మా యాత్రలో మేము చక్కగా మా కుటుంబ వ్యవస్థను నిర్వహించడానికి మీరు సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.